నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ సోషల్ పోస్ట్. దిస్ ఈస్ మానస. ఈరోజు మనతో పాటు ఉన్నటువంటి గెస్ట్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు గారు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఈ బంగారం కాస్ట్ రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. అలా మనకు పెరుగుతూ పెరుగుతూ ఇప్పటికి 1,00,000 దాకా వచ్చేసింది. సో ఇలా పెరగడానికి కారణాలు ఏంటి? ఇంక ఇలానే పెరుగుతూ ఉంటుందా? తగ్గే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటే ఏం చెప్తారు? బంగారం పెరగడానికంటే ఏమంటారు, మల్టిపుల్ ఏదో ఒక కారణం వల్ల కాదు పెరుగుతూ ఉంది. అండ్ ఈ పెరగడానికి కారణం ఓన్లీ డొమెస్టిక్, మన భారతదేశంలో జరుగుతున్న విషయాలు కాదు, మొత్తం కొంచెం ఇంటర్నేషనల్గా అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల వల్ల బంగారం అనేది ప్రైస్ అనేది పెరుగుతూ ఉంది. దీనికి మేజర్ కారణం ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా అన్ని కంట్రీస్ యొక్క రిజర్వ్ బ్యాంక్స్, మన ఆర్బీఐ లాగే సెంట్రల్ బ్యాంక్స్ అంటారు, మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ ఏం చేస్తున్నాయంటే వాటి రిజర్వ్ బ్యాంక్స్ బంగారం రూపంలో పెట్టుబడులు ఎక్కువగా పెడుతున్నాయి. ఇది ఎందుకు అంటే ఏంటంటే, అనిశ్చితి ఉన్నప్పుడు ఏంటంటే ఫైనాన్షియల్ మార్కెట్స్లో ఎప్పుడైతే కొంచెం అనిశ్చితి ఉన్నప్పుడు, ఆ రిసెషన్ భయాలు ఉన్నప్పుడు ఏంటంటే సెంట్రల్ బ్యాంక్స్ అన్నిటినీ వాళ్ళ డబ్బుల్ని బంగారం రూపంలో షిఫ్ట్ చేసుకుంటూ ఉంటాయి వాళ్ళ వాల్యూనంతా. సో అదొక మేజర్ రీజన్. ఇంతకుముందు ఆల్రెడీ మన రిజర్వ్ బ్యాంకే కాకుండా వేరే బ్యాంక్సే కాకుండా ఈవెన్ రీసెంట్గా కూడా చైనీస్ సెంట్రల్ బ్యాంక్ కూడా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ బంగారం మేము రిజర్వ్స్ పెంచబోతున్నాము అని అన్నారనమాట. దీనికి మేజర్ కారణం ఏంటంటే యుఎస్ డాలర్ ఇంతకుముందు ఏదైతే సెంట్రల్ కరెన్సీ, మోర్ ఆర్ కొంచెం రిజర్వ్ కరెన్సీలాగా ఉండేది, అందరూ కూడా ఇప్పుడు దాన్ని రిజర్వ్ కరెన్సీ నుంచి కొంచెం భయపడతా ఉన్నారు కాబట్టి తగ్గిస్తూ ఉన్నారు. సో డాలర్ నుంచి గోల్డ్కి షిఫ్ట్ అవుతూ ఉన్నారు అనమాట. అదొక మేజర్ రీజన్. అండ్ ఇదే డాలర్ కూడా ఇంకొక ఇష్యూ ఏంటంటే, ఈ ఇయర్ స్టార్టింగ్ అప్పటి నుంచి తీసుకుంటే, మోరర్లెస్ ట్రంప్ వచ్చినప్పటి నుంచి ఇప్పటికి తీసుకుంటే, డాలర్ది ఒక ఇండెక్స్ ఉంటుందన్నమాట. డాలర్స్ ఇండెక్స్ అగైనెస్ట్ అదర్ కరెన్సీస్. ఇప్పుడు మనం డాలర్ అగైనెస్ట్ ఇండియన్ రూపీ, మళ్ళీ ఆర్ యూకే పౌండే కానీ, ఇట్లా ప్రతి కరెన్సీకి అగైనెస్ట్ ఇండెక్స్ ఉంటుంది. ఆ ఇండెక్స్ కూడా వాల్యూ పడిపోతూ ఉంది, అంటే డాలర్ వాల్యూ పడిపోతూ ఉంది. సో దట్ ఈజ్ అనదర్ రీజన్. అలాగే ఇంకొక కారణం ఏంటంటే, అమెరికా చేస్తున్న ఈ టారిఫ్స్ ఏదైతే గొడవలు ఉన్నాయో, అంటే వాళ్ళు టారిఫ్స్ పెంచేశారు చాలా కంట్రీస్ మీద. దీనివల్ల ఏమవుతుందంటే, ట్రేడ్ అంటాం కదా, కంట్రీస్ మధ్యలో ఎగుమతులు దిగుమతులు ఏవైతే ఉన్నాయో చాలా కంట్రీస్ మధ్యలో ఇబ్బందులు మొదలయ్యాయి. అనిశ్చితి అనేది చాలా పెరిగిపోయింది ఇప్పుడు గ్లోబల్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్లో. సో దీనివల్ల ఏమవుతుందంటే, ఈ అనిశ్చితి వల్ల ఎవరికి నష్టమో ఇంకా అర్థం కావట్లేదు. మోస్ట్ అమెరికన్ కన్జ్యూమర్స్గా ఎవరికి అర్థం కాదు. అందుకే అమెరికన్ మార్కెట్లో కూడా గోల్డ్ 3,500 ఒక ఔన్స్కి పెరిగింది. అదే చూసుకుంటే లాస్ట్ ఇయర్ రఫ్లీ ఈ టైంకి 2,700 2,600 ఉండింది. అండ్ ఇంత ఎక్కువగా అమెరికన్ మార్కెట్లో కూడా పెరిగిపోయింది. అండ్ కమింగ్ టు దీనివల్ల ఏంటి మనకి ఎఫెక్ట్ అంటే ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఆబ్వియస్లీ మనము ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకునే కంట్రీ. ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు డాలర్ అగైనెస్ట్ డాలర్, మన రూపీ కూడా వీక్ అయింది, అది ఎలాగో ఉంది. అలాగే మన కేసులో ఏంటంటే డొమెస్టిక్గా డిమాండ్ ఎక్కువ ఉంటుంది. సో మనం పెళ్ళిళ్ళకి అనుకోండి, ఇప్పుడు అక్షయ తృతీయ వస్తుంది, దానికి కానీ సో కన్జంప్షన్ మనకి ఎక్కువగా ఉంది. సో దానివల్ల మనం ఆల్రెడీ దిగుమతి చేసుకుంటున్నాం కాబట్టి దీనివల్ల ఎక్కువగా మనకి ఇంకా ప్రైజెస్ పెరుగుతూ ఉన్నాయి. ఆల్రెడీ ఇవాళ 1,100,650 హైదరాబాద్ మార్కెట్లో 24 తగ్గింది అని చెప్పారు, మళ్ళీ అంతే ఉంది. ఎందుకంటే ఇది ఇప్పుడు తగ్గే అవకాశాలు అయితే ఇమ్మీడియట్గా కనబడట్లేవు. ఎందుకంటే ఇన్ని రకాల చైనీస్ రిజర్వ్ బ్యాంక్ వచ్చేసింది, అన్ని సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ గోల్డ్ కొంటున్నాయి. ఆల్సో ఇన్ఫ్లేషన్ పెరిగిపోవడం వల్ల యూజువల్ ఏమవుతుందంటే, ఇట్లాంటి ఇన్ఫ్లేషన్ పెరిగిన యూఎస్లోనే కాదు అన్ని కంట్రీస్లో గోల్డ్ అందరూ హెడ్జ్గా, అంటే ఒక సేఫ్టీ యాసెట్ లాగా చూసుకుంటారు అనమాట. సో అటువంటి రీజన్ వల్ల కూడా గోల్డ్ పెరుగుతూ ఉంది. మళ్ళీ ఈ జియో పొలిటికల్ అన్సర్టెంటీ ఏంటంటే, ఇప్పుడు యూఎస్కి చైనాకి మధ్యలో గొడవ జరుగుతుంది, ఈ టారిఫ్స్ గొడవ, ఇవన్నిటి వల్ల కూడా గోల్డ్ అనేది ఇట్లాంటి టైంలో సేఫ్టీ యాసెట్ లాగా చూస్తారనమాట. సో ఇవన్నింటి వల్ల మనం గోల్డ్ అనేది పెరుగుతుంది. మన డొమెస్టిక్ డిమాండ్ అయితే హ్యూజ్గా ఉంది. సో 1,00,000 దాటినా కానీ, మీకు పెళ్ళిళ్ళ సీజన్ ఇప్పుడు సమ్మర్, ఆల్సో ఇప్పుడు మన అక్షయ తృతీయ వస్తుంది, ఆ టైంలో కూడా చాలామంది గోల్డ్ కొంటారు. సో డొమెస్టిక్గా డిమాండ్ అయితే తగ్గట్లేదు ప్రైస్ పెరిగిందని. అండ్ సైమల్టేనియస్లీ బయట ఉన్న పరిస్థితుల వల్ల ఇది మన ఒక్క ఇండియన్ మార్కెట్ యొక్క పరిస్థితి కాదు. గోల్డ్ పెరగడం అనేది ప్రపంచవ్యాప్తంగా ఇలాగే జరుగుతుంది. ఇది ఇలాగే ఉండబోతుంది కొన్ని రోజులు మాత్రం. ఇంకా ఎంతవరకు వెళ్తుందంటే చెప్పలేము. 120, 130 కూడా వెళ్ళొచ్చు, 1,30,000 కూడా వెళ్ళొచ్చు. బట్ షార్ట్ టర్మ్లో మాత్రం వొలటిలిటీ, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. బట్ లాంగ్ టర్మ్ మేబీ ఒక 1 to 2 years చూసుకుంటే మాత్రం గోల్డ్ ఇంకా పెరుగుతుంది, కానీ తగ్గే అవకాశాలు అయితే ఇప్పుడు కనబడట్లేదు. ఎందుకంటే ఈ పరిస్థితుల వల్ల. సో మన
ఇండియన్ పరిస్థితుల కన్నా అంతర్జాతీయంగా జరుగుతున్న ఎకానమీలో కానీ పొలిటికల్గా కానీ అన్ని రిజర్వ్ బ్యాంకులు ఎటువైపు మూవ్ అవుతున్నాయి, మళ్ళీ డాలర్ వాల్యూను డాలర్ ఇండెక్స్ పడిపోవడం అన్ని కారణాల వల్ల ఇంకా పెరిగే అవకాశం ఉంది. కాకపోతే షార్ట్ టర్మ్లో మాత్రం అప్స్ అండ్ డౌన్స్, సడన్గా ఒకసారి 95 కూడా కావచ్చు, 93,000 కూడా కావచ్చు. బట్ గోల్డ్ మాత్రం 1,00,000 పైన మాత్రం ఉండబోతుంది. మెంటల్లీ మనం ప్రిపేర్ అవ్వాల్సిందే. 1,00,000 కన్నా ఎక్కువగా ప్రైస్ ఈ 2025లో ఇలాగే ఉండొచ్చు. అమ్మో, ఇప్పుడు మీరు చెప్పిన ఈ న్యూస్ విన్నాక లేడీస్ గుండెలన్నీ పగిలిపోతాయి సార్ అసలు. ఎందుకంటే ఆడవాళ్ళకి నచ్చేదే గోల్డ్. అవును. సో అదే యాక్చువల్లీ కన్వెన్షనల్ మన సేవింగ్స్ కూడా అదే, ఫ్యూచర్ అంతా కూడా గోల్డే కదా. చాలామంది ఫ్యామిలీస్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఏంటంటే అబ్బాయిల పెళ్ళిళ్ళకి కానీ అమ్మాయిల పెళ్ళిళ్ళకి కానీ గోల్డ్ అవసరం, గోల్డ్ పెట్టాలి కాబట్టి మేజర్ కాకపోయినా అట్లీస్ట్ ఒక 20 గ్రాములు పెట్టగలిగే వాళ్ళు ఇప్పుడు 10 గ్రాములే పెట్టగలుగుతారు. 20 గ్రాములు కొనుక్కునే వాళ్ళు 10 గ్రాములే కొనుక్కోగలుగుతారు. సో అది జరుగుద్ది. అందుకే కాకపోతే ఏంటంటే ఇప్పటి నుంచి ఒకేసారి ఎప్పుడో కాకుండా కుదిరినప్పుడల్లా కొంచెం 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 గోల్డ్లో సేవ్ చేసుకోండి. అందుకే ఏంటంటే మనం ఇప్పుడు గోల్డ్ ఒకేసారి కొనలేం కాబట్టి స్లోగా ఎస్ఐపి ద్వారా గోల్డ్ మ్యూచువల్ ఫండ్ కానీ లేకపోతే ఈటీఎఫ్ ద్వారా కొనేసుకుంటే ఏంటంటే మనకి ఎప్పుడైతే అవసరం ఉందో అప్పుడు ఈ గోల్డ్ మనం రీడీమ్ చేసుకొని మార్కెట్లో కొనే అవకాశాలు ఉన్నాయి అన్నమాట. Yes sir, very nice information. Thank you so much.